నేను ఆక్షేపించడం కోసం చెప్పట్లా, తత్వం కోసం చెప్తున్నా. ఎందుకు స్త్రీలు ఇలా ఆలోచిస్తారంటే అది తెలుసుకుంటే మనం మార్చుకోవచ్చు. ప్రకృతి తత్వం స్త్రీ, ఆత్మతత్వం పురుషుడు, తేడా అది. ప్రకృతి తత్వం స్త్రీ. ప్రకృతి ఎప్పుడు నవనవలాడుతూ ఉండాలని, నవనవోన్మేషంగా ఉండాలని, చిగురాకులా ఉండాలని, సర్వాభరణాలతో ఉండాలని కోరుకుంటుంది. ఆత్మకి అవి ఉండవు. అందుకే శివుడికి ఏ ఆభరణాలు ఉండవు, ఏనుగుతోడు బూడిద. అమ్మవారు రత్నగ్రీవేచింతాకలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి. ఏమిటది? ఇటువంటి ఆభరణాలు ఏకంగా వ్యాస మహర్షి 20 శ్లోకాలు చెప్పాడు అమ్మవారి ఆభరణాలు అందం అంతా. ఆవిడ ప్రకృతి, పార్వతి. స్త్రీ, ప్రతి స్త్రీ అంతే. ప్రకృతిలాగా ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలి, వృద్ధాప్యాన్ని అంగీకరించదు ఆ తత్వం. కానీ తప్పదు కదా, అందుకని వారికి వారే గ్రహించుకోవాలి క్రమంగా. పోనీ 60 కాదు 70 దాటే కానీ ఇంకా నాకేమిటి 70 వచ్చాయి అంటూ ఉండాలి. అంటే మనసులో వైరాగ్యం పెరుగుతుంది, సుఖంగా ఉంటాం. లేకపోతే ఇక్కడ మళ్ళీ మామిడికాయ తొక్క, అనపకాయ మొక్క ఇవన్నీ తీసుకోవడమే. బ్యూటీ క్లినిక్